నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. ముందుగా మురళి గారికి నమస్కారం చెప్తా. నమస్కారం మురళి గారు. మహాదేవ శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో వచ్చేటటువంటి ఈ సంకష్టహర చతుర్థిని హేరంబ సంకష్టహర చతుర్థిగా జరుపుకుంటాము. హేరంబ అసలు ఆ నామమే, ఆ రూపమే చాలా వైశిష్ట్యం కలిగినది అని చదవటం జరిగిందండి. మరి ఈ సంకష్టహర చతుర్థికి అంటే శ్రావణ మాసంలోనే మొదలు పెడతాం కాబట్టి ఒక్కసారి ఎలా చేసుకోవాలో మాకు తెలియదు అనే వాళ్ళ కోసం ఒక చిన్న డెమో చేసి చూపిద్దాము అని అనుకున్నాం. కాబట్టి ఇక్కడ చక్కగా క్లియర్ గా చేసి చూపిస్తారు. వివరంగా మీరు చూడండి. మీరు ఆ ప్లేస్ లో ఉండి ఆయన చేస్తున్నట్టుగా చేయించుకోండి. చక్కగా మొదలు పెడదామండి. ముందుగా స్వామివారికి ఎంతో ఇష్టమైంది దీపారాధన. చక్కగా ఆవు నేతితో 3 వత్తులు వేసి దీపారాధన చేసుకోండి. అటు పిమ్మట ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేసుకోండి. ముందుగా అక్షింతలు పట్టుకోండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మి. ఒకటి పసుపుతోనే మీరు గణపతిని చేయండి. తమలపాకు తీసుకొని నేను శాంతి మంత్రాలు చెప్తూ ఉంటాను. నాకు 2 అక్షింతలు ఇవ్వండి. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీ పదేతేంద్ర యుగం స్మరామి. యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రేణివిజయో భూతర ధ్రువాని ధర్మ స్మృతే సకల కళ్యాణ భాజనమిత్ర జాయతే పురుషస్య మజం నిత్యం ప్రజామి శరణం హరిః. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషాం మంగళం ఏషాం హృదయస్థో భగవన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవ ఏషాం ఇందీవరశ్యామో హృదయస్థో జనార్దన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖచ్చైకదంతచ్చ కపిలోకజకర్ణికః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేషు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూజో భూజో నమామ్యహం. సుముఖచ్చైకదంతచ్చ కపిలోకజకర్ణికః లంబోదరచ్చ వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః. షోడశైతాని నామాని యః పఠేషు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. లక్ష్మీనారాయణాభ్యా నమః. చేతిలో ఉన్నటువంటి అక్షతలు తీసుకొని పసుపుతో చేసినటువంటి గౌరమ్మకు చక్కగా కూడా మీరు కుంకుమతో బొట్టు పెట్టి, లేదా ఒకవేళ మీ వద్ద వెండి గణపతి స్వామి వారు ఉన్నట్టయితే ఆ యొక్క వెండి గణపతి స్వామి వారి యొక్క విగ్రహం వద్ద 3 సార్లు అక్షతలు వేయండి. లక్ష్మీనారాయణాభ్యా నమః, ఉమామహేశ్వరాభ్యా నమః, వాణి హిరణ్యగర్భాభ్యా నమః, శుచి పురందరాభ్యా నమః, అరుంధతి వశిష్టాభ్యా నమః, శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. ఆచమ్య కేశవాయ స్వాహ కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. ఆచమనం చేసుకోవాలి. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ గోవిందాయ నమః. విష్ణువే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, దక్షాయ నమః, నరసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, హరే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి బాలకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ఓం పృథ్వ్యాః పృథివీ మంత్రస్య మేర్పృష్ఠ ఋషి కుర్మ దేవతస్సు లంచందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ఓం ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దైవీ గాయత్రీ ఛందః. అక్షతల వాసన చూసి వెనక్కి వేయండి. ఆసన నిర్విఘ్న సమాప్యార్థ ఇట్లా ముక్కు పట్టుకొని ప్రాణాయామం చేసుకోండి. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మ దేవత దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామ వినియోగః. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తచ్చవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం ఆపజోద్రాపమృతం బ్రహ్మభూరభువస్వరం. శుభాభిదార్థం శుభే శోభనే మంగళే ముహూర్త ద్రవ్యం జంబూద్వీపే భరత వర్షే భరత ఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయు ప్రదేశే శ్రీకృష్ణ గోదావరి మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధో మధ్య బ్రహ్మణ ఆదిత్య ప్రార్థ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే
కలియుగ ప్రథమ పాదే అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానైన శ్రీ క్రోధి నామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతువు శ్రావణ మాస కృష్ణపక్షే మనకు ఆ చవితి రోజు రోజే కాబట్టి చవితి రోజు చవితి కనుక తిథి చవితి అన్నమాట. తిథి అని చెప్పి చెప్పుకోండి. ఒకవేళ సాయంత్రము మనకు 5ంటికో 6ంటికో ఏమైనా వచ్చినట్టయితే అప్పుడే ఎప్పుడన్నా వస్తుంది ఎలాగో వస్తే ఇది. గిట్లా తదియాయం తదుపరి చవితి తిథవు అని చెప్పి అనుకోండి. ఆధోన్ విజ్ఞాన సమాప్యార్థే శుభకరణే శుభయోగే శుభయోగే శుభకరణే ఏమంగన విశేషణ విశిష్టాయాం శుభతిథౌ యజమాన్యమానస్య మీ గోత్రాలు మీ మీరు యొక్క గోత్రం మీ గోత్రం. చెప్పుకోండి. ఇక్కడ భారద్వాజ కౌశిక కౌశిక గోత్రోద్భవాజ అరుణ్ కుమార్ అరుణ్ కుమార్ నామధేయస్య పత్ని పద్మిని నామధేయస్య అస్య శ్రీ యజమానస్య ఏకైక పుత్రికస్య నాగ వెంకట సత్య సాయి రమణ ఈశా త్రినయన రాఘవేంద్ర సత్య సాయి రమణ రమణ ఈశా ఈశా త్రినయన త్రినయన నామధేయస్య అస్య శ్రీ యజమానస్య సకల సంకటహర దోష నివారణ సిద్ధ్యర్థే. ఒకటే సింపుల్, చక్కగా చూసుకోండి, అర్థం చేసుకోండి. ఈ క్షేమ స్థైర్య ధైర్య వీర్య అవసరం లేదు. మజ్జిగలో నీళ్ళు ఎక్కువైతే పలసనైతుంది అన్నట్టుగా సంకల్పము ఉద్యోగమా మమ పుత్రికస్య ఉద్యోగ ప్రయత్న యోగ్యత ఫలసిత్యర్థమా లేదా మమ పుత్రస్య సంతాన సిత్యర్థమా లేదా మమ పుత్రస్య పాణిగ్రహణ అధికార యోగ్యత ఫలసిత్యర్థమా లేదా మమ సంపూర్ణ ఆరోగ్య సిద్ధ్యర్థమా లేదా నూతన గృహ సిద్ధ్యర్థం. అప్పులు తీరాలంటే అప్పులు తీరాలంటే సకల ఆర్థిక దోష నివారణ సిద్ధ్యర్థం, రుణ బాధ నివారణ సిద్ధ్యర్థం. ఇట్లా ఏదైతే ఉందో అది విదేశీ ప్రయాణ యోగ్యత సిద్ధ్యర్థం. ఏదైనా ఒక సంకల్పం చెప్పుకోండి, అంతే. సంకల్పం చెప్పుకొని యథాశక్తి సంకటహర వ్రత దీక్ష పూజాంచక రిష్యేద్. ఇది 11 నెలలు అంటే ఏకాదశ వ్రత దీక్ష పూజాంచక రిష్యేద్ అని చెప్పి అనుకోండి. ఇట్లా చూసుకోండి. ఖచ్చితంగా 11 నెలలు ఉంటేనే మంచి ఫలితం ఉంటుంది. ఓపిక లేదు అనుకుంటే 3 నెలలు 5 నెలలు లేదా మనకు 11 నెలలు 21 నెలలు కూడా ఉండే వాళ్ళు ఉన్నారు. మా దేవాలయంలో వస్తూ ఉంటారు కదా, చూస్తూ ఉంటారు. విన్నారా? చక్కగా అనుకొని అక్షతలు విడిచిపెట్టండి. ఇదంతా అయిన తర్వాత అక్షతలు నీళ్లు పోసుకొని విడిచిపెట్టండి. ఆ ప్లేట్ విడిచిపెట్టండి. అక్షతలు విడిచిపెట్టేసండి. తదంగత్వేన కలశారాధనం కృత్వా చిటికెడు పసుపు కుంకుమ వేసుకోండి. అందులో ఓం కలశస్యం కయ విష్ణు కంటే రుద్ర సెపరేట్ గా ఇంకొక కలశం పెట్టుకున్నాము. అందులోనే పసుపు కుంకుమ కూడా వేసుకుంటాం. 2 తమలపాకులు లేదా 2 మామిడి ఆకులు వేయండి. వేసిన తర్వాత చక్కగా కూడా ఒక పుష్పం వేయండి. ఆదర విజ్ఞాన సమాప్యార్థే కలశారాధనం కృత్వా చేయి పెట్టేసేయండి. కలశస్యం కయ విష్ణు కంటే రుద్ర సమాశ్రితాః మూలే తత్రాసితో బ్రహ్మ మధ్య మాతృస్మృతః కుక్షౌతు సాగర సర్వే సప్త దీపవసుందరా ఋగ్వేదో యజుర్వేదో సామవేదో హిధర్వణః అంగై చ సహితా సర్వే కలశాంతు సమాశ్రితాః గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరీ జల ఏస్మిన్ సన్నిధిం కురు ఆయంత కలశ పూజార్థం ధృతక్షయకారకాః కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. అన్నిటి మీద ముందు దేవమాత్మనంచ మన తల మీద చల్లుకోండి. పూజా సామాగ్రి అన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి. దేవమాత్మనంచ సంప్రోక్ష. తదంగత్వేన ధ్యానం. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీదసాదనం మహాగణాధిపతయే నమః సంకటహర గణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానమావాహనం సమర్పయామి. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే. అక్షతలు వేయండి. మళ్ళీ ఒకసారి ధ్యాయామి ధ్యానమావాహనం సమర్పయామి. ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. పాదారవిందయో పాద్యం హస్తేషు వర్గ్యం ముఖయాచమనీయం ఉపచారిక స్నానం. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే స్థూలం బోధర ఏకదంతాయ విఘ్న వినాశనే శివసతాయ శ్రీవరద మూర్తయే నమో నమః. ఇట్లా విగ్రహం ఉన్నట్టయితే విగ్రహం చేయించుకోండి. చక్కగా కూడా ఒక గ్రామ్ మన 10 గ్రాములు 11 గ్రాములు అయిపోతుంది. తులంలో పెద్ద ఖర్చే ఉండదు. మంచిగా కళ ఉండాలి ముఖంలో. ఇట్లా నీళ్ళు ఇవ్వండి. పంచామృతాలతో అభిషేకం చేసుకోండి. ఇక్కడ మేము కలుషంతో నీళ్ళతోనే అభిషేకం చేస్తున్నాము. మీరు పంచామృతాలతో చేసుకోండి. అయితే మీరు గరికతో అక్కడ అలంకరణ లాగా చేశారండి. ఏంటిది? జనరల్ గా స్వామి వారికి అట్లా గరిక ఇష్టం కనుక అట్లా పెట్టారు. అలా పెట్టారు. ఓకే. మంత్రాలు అని చెప్పి మీరేం బాధపడకండి. ఓం గణేశాయ నమః అనుకొని మీరు అభిషేకం చేసుకొని సరిపోతుంది. ఈ మంత్రాలు వింటూ ఓం గం గణపతి నమఃను మీరు అన్నట్టుగా గణేశాయ నమః. హరి ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం దర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం కలివిదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం అరుతం వచ్మి సత్యం వచ్మి అవత్వమాం అవవక్తారం అవశ్రోతారం అవధాతారం అవధాతారం అవానుచానం అవశిష్యం అవశ్యత అడో బరస్త అడో ఉత్తరత అడో
అవదక్షిణాతాత్ అవచోద్భాతాత్ అవధరతాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాతం వాగ్మేస్తం చిన్మయత్వం ఆనందమేస్తం బ్రహ్మమయత్వం చితా సచ్చిదానందాదిత్యోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసితం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జయగదిదం తత్తో జాయతే సర్వం జయగదిదం తత్తిష్టతి సర్వం జయగదిదం తైలయమిష్యతి సర్వం జయగదిదం తై ప్రత్యేదితం భూమిరా పనుల నిరుడమహతం చత్వారి వా పదానితం గుణత్రయాదీతహతం వస్త్రత్రయాదీతహతం దేహత్రయాదీతః త్వం కాలత్రయాదీతహతం మూలధారాసితో నిత్యం తాం శక్తిత్రయాత్మకహతం యోగినోదయంతి నిత్యం తం బ్రహ్మాస్తం విష్ణుస్తం రుద్రస్తం ఇంద్రస్తం అగ్నిస్తం వాయుస్తం సూర్యసుందరమాస్తం బ్రహ్మ భూరభువస్వరం గణాదేం పూర్వముచ్చార్య వర్ణాదేం తదనంతరం అనుస్వార పరతరః అర్ధేంద్రసితం తారేణ బుద్ధం ఏతత్వమనస్వరూపం గకార పూర్వరూపం అకార మధ్యమ రూపం అనుస్వర చ అంత్యరూపం బిందుత్తర రూపం నాద సంధానం సంహితా సంధి సైషా గణేశ విద్యాగణ కర్షి నిత్యత్ గాయత్రి చందః శ్రీ మహాగణాధిపతిర్దేవత ఓం గం గణపతయే నమః ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంది ప్రచోదయాత్ ఏకదంతం చిత్రహస్తం భాషాం కుశధారి ఇంద్రదం చ వరదం హస్తే ప్రాణమోషగత్వం రక్తం మోదరం చుప్పకన్నకం రక్తవాసజం రక్తగంధానుక్తాంగం రక్త పుష్పైసు పూజితం భక్తానుగం బిడం దేవం జగత్కారణమచ్చతం ఆవిర్భూతం దృష్టాద ప్రకృతే ఏ పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యోనిగం సర్వగుణం నమో రిపీట్ ఒకసారి ఏవం ధ్యాయతి యోగినాం స యోగినోగుణం వరహ నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తస్థలం బోధరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః హరి ఓం లం నమస్తే భద్రం దదాతు మహాగణాధిపతిర్దేవతాభ్యో నమో నమః ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః శుద్ధోదక స్నాపయామి స్నానానంతరేణ చక్కగా మంచి వస్త్రంతోని స్వామిని తుడిచి మీరు అదే పంచామృతాలతో చేస్తారు కాబట్టి మళ్ళీ నీళ్లతో ఒకసారి కడిగేసి చక్కగా గంధము కుంకుమతో అలంకరింపజేసేసుకోండి. చేసుకొని ఇక్కడ పెట్టేసుకొని పత్తితోని వస్త్రం చేసి స్వామికి సమర్పించండి. కలసంలో ఇప్పుడు కలసంలో నీళ్లు మాత్రమే పోసామండి లోపల కలసం నేను చెప్తా ఇప్పుడు చెప్తా. ఓకే. ఇక అభిషేకం చేసిన తర్వాత ఇప్పుడు స్వామిని అక్కడ మరలా పెట్టేసి చక్కగా కూడా యజ్ఞోపవీతం వేసేసి యజ్ఞోపవీతం వేసిన తర్వాత కలశం చెంబులో మనం బియ్యం పోసుకోవాలి. బియ్యం పోసుకున్నాము ఆల్రెడీ. బియ్యం పోసుకొని పైన ఒకటి కొబ్బరికాయ ఒక జాకెట్ పీసు కంకణాల దీనికి ఒకటి కంకణాల దారం కట్టుకోవాలి. పెట్టేసి ఇప్పుడు ఒక తమలపాకు తీసుకొని తమలపాకు తీసుకొని చక్కగా కూడా ఇలా బోర్ నుంచి పట్టుకొని మనసులో ఓం గం గణపతయే నమః అని ఒక 12 సార్లు అనుకోండి. ఓం గం గణపతయే నమః అని 12 సార్లు అనుకొని చక్కగా కూడా కలశ ప్రాణప్రతిష్ఠ ముహూర్త సుముహూర్తం వస్తూ అనుకోండి. ఎందుకంటే మంత్రాలు అనేటువంటివి మీకు రావు కనుక జనరల్ గా మీరు ఓం గం గణపతయే నమః అనుకోండి. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పద ఆనుశృణ్వన్నోతభిస్సీదసాదరం మహాగణాధిపతయే నమః. ధ్యానం ఆవాహనం సమర్పయామి. ఆసనార్థే అక్షతాన్ సమర్పయామి. ఇది ప్రార్థనాపూర్వక నమస్కారం సమర్పయామి. అభిముఖో భవ సుముఖో భవ ప్రసన్నో భవ అని చెప్పి 3 సార్లు లోపలికి అనుకోండి. స్వామి వారిని అనుకొని చక్కగా నమస్కారం చేసుకొని వచ్చిండు కూర్చున్నాడు యొక్క కలశంలో ఉన్నాడు అనేటువంటి భావన చేసుకోండి. ఇక ఇప్పుడు అభిషేకం అయ్యింది. అభిషేకం అయిన తర్వాత యజ్ఞోపవీతం వేసినాము. యజ్ఞోపవీతం పరమ వస్త్రార్థే యజ్ఞోపవీతార్థే ప్రత్యక్ష యజ్ఞోపవీతం సమర్పయామి. అది ముట్టుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిరహ్తం ప్రస్థాత్ ఆయుష్యమగ్రం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. యజ్ఞోపవీతార్థే ప్రత్యక్ష యజ్ఞోపవీతం సమర్పయామి. వస్త్రయుగ్మార్థ అక్షతాన్ని సమర్పయామి. అక్షతలు వేయండి ఒకసారి. వస్త్రము యజ్ఞోపవీతం అయిపోయింది. అటు పిమ్మట స్వామివారికి గంధము పసుపు కుంకుమ కూడా బొట్టు పెట్టారు. అక్కడ పసుపుతో చేసినటువంటి గణపతికి కూడా కాస్త పసుపు కుంకుమ వేయండి. గంధద్వారాందురాదర్శాం నిత్యపుష్టాన్ కరీషిణే ఏం ఈశ్వరేగం సర్వభూతానాం తామి హోపక్వయేషయం. అలంకరణానిదే గంధాన్ ధారయామి. హరిద్రాది కుంకుమాది విలేపనం ధారయామి. ఇక్కడ ఇప్పుడు అభిషేకం చేసుకున్నటువంటి నీళ్లు ఇవన్నీ ఉన్నవి కదా, ఇవి తర్వాత ఏం చేయాలో చెప్తాను. ఇక్కడ చక్కగా పుష్పాలు పెడుతూ ఉండండి. ఎరుపు రంగు పుష్పాలను అక్కడ తీసుకోండి. అవన్నీ పక్కన పెట్టేసేయండి. ఓం సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గణాధిపాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, పాలచంద్రాయ నమః, గజాననాయ నమః, గజాననాయ నమః, వక్రతుండాయ నమః, హేరంబాయ నమః, స్కందపూర్వజాయ నమః,
సర్వసిద్ధిప్రదాయకాయ నమః వైమాతురాయ నమః ద్విముఖాయ నమః ప్రముఖాయ నమః సుముఖాయ నమః కృతినే నమః సుప్రదీపాయ నమః సుఖనిధయే నమః సూరాధ్యక్షాయ నమః సూరారివిధే నమః మహాగణాధిపతయే నమః. ఇది ఒక్కొక్కటి సమర్పించండి. మహాగణాధిపతయే నమః మోదకప్రియాయ నమః కాంతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కవితవనప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మవిద్యాధనుభవే నమః జిష్టవే నమః విష్ణుప్రియాయ నమః చితమన్మదాయ నమః ఐశ్వర్యకారణాయ నమః జాయసే నమః యక్షకిన్నరసేవితాయ నమః గంగాసుతాయ నమః మోదకప్రియాయ నమః శ్రీ వల్లభ గణపతిర్దేవతాభ్యో నమో నమః శ్రీ సంకటహర గణాధిపతిర్దేవతాభ్యో నమో నమః. నానావిధ కుసుమ సుగంధ పరిమళ పత్ర పుష్పార్థే పత్రపుష్పాన్ని సమర్పయామి. ధూపం ఆదో నిర్విజ్ఞాన సమాప్యాడితే ధూపం ఇక్కడ అప్పుడంతా అయిపోయిన తర్వాత చక్కగా కూడా ధూప చూపించాడు స్వామి వారికి. చక్కగా కూడా ధూపమాగ్రాపయామి. వనస్పత్యుద్భవేడ్ దివ్య నానా గంధేసు సహితమాగ్రయం సర్వదేవానాం ధూపయం ప్రతిష్ఠతాం ధూపమాగ్రాపయామి. అట్లా పెట్టేశాను. స్థాపిత దీపం దర్శయామి. లోపల మాకు ఇక్కడ ఉంది కనుక దీపారాధన స్థాపిత దీపం దర్శయామి. మీరు ఎట్లా దీపారాధన చేసుకొని మొదలు పెట్టుకుంటారు కనుక మనం ముందా కనుక దీపారాధన గురించి ఎందుకంటే స్థాపిత దీపం ఆల్రెడీ ఉంది కాబట్టి కనుక ఇక ధూప దీపాంతర శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం అక్కడ అట్టిపనులు ఉన్నవి. ఆచమనీయం అన్నప్పుడు కాస్త నీళ్లు స్వామివారి దగ్గర వేసి మీరు ఏం చేస్తారంటే బెల్లముతో చేసినటువంటి నివేదన ఏమైనా చేసుకోండి. పాయింట్ ఉండ్రాళ్ళు. మరొకటి ముఖ్యంగా ఏమిటి అంటే ఈ కలుషంలో ఉండేటువంటి బియ్యాన్ని మీరే భుజించాలి. అప్పుడే మీ యొక్క వ్రత దీక్ష పూర్తి అవుతుంది. ఎప్పుడు అంటే చంద్రుడు అనేటువంటిది ఎంతో ఇంపార్టెంట్. ఇక్కడ చంద్రోదయ సమయము 9:30 అవుతుంది, ఒకసారి 8:20 అవుతుంది, 8:49 అవుతుంది. కనుక ప్రతి నెలలో కూడా చంద్రోదయం ఎప్పుడైతే ఉందో ఆ చంద్రోదయం కొన్ని ప్రాంతాల వారిగా 2-3 నిమిషాలు తేడాలో ఉంటుంది. బాంబేలో ఒక తీరు ఉంటుంది, మనకు ఒక తీరు ఉంటుంది. ఇట్లా మన సమయం ఏదైతే ఉందో దాన్ని అనుసరిస్తూ ముందుకు వెళ్ళి చంద్రోదయం అయిన తర్వాత చక్కగా కూడా చంద్రునికి కొన్ని నక్షత్రాల నీళ్ళు విడిచిపెట్టి తులసమ్మ దగ్గర నమస్కారం చేసుకొని ఇంటికి వచ్చి ఇందులో ఉండేటువంటి యొక్క బియ్యాన్ని వంట చేసుకొని మీరు భుజించారు. మర్నాడు మీరు అనేది సంకష్టహర చతుర్థి అయిన మర్నాడు, ఆ సంకట చతుర్థి అయిన రాత్రి నైటే చంద్రోదయం కాగానే చంద్రుని దర్శనం అయిన తర్వాత ఒక పొద్దు విడిచిపెట్టవచ్చు. లేదు మేము ఈ రోజు మొత్తం ఉంటా అంటే మీ ఇష్టం. 100కు 100% చంద్రోదయం అయింది అంటే చంద్రుని దర్శనం అయింది అంటే మీ ఫాస్టింగ్ అయిపోయింది. ఖచ్చితంగా మీరు భోజనానికి అర్హులు. అంతే. ఇక ధూప దీపానంతర శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం అయితే బెల్లంతో చేసినటువంటి పదార్థాలని స్వామివారికి సమర్పించమని చెప్తున్నారు. గండూష నైవేద్యం గాని లేదా ఒక బెల్లం ముక్క గాని లేదా ఇంత కుడుములు గాని ఉండ్రాళ్ళు గాని లేదా మోదకాలు గాని సేమియా గాని ఇలా నివేదన చేసుకోండి. మనమైతే ఇప్పుడు అరటిపండు పెడుతున్నాము. అరటిపండ్లు పెడుతున్నాం ఇక్కడ స్వామి వారికి. అరటిపండ్లు అంటే ఎంతో ప్రీతి. అవి కూడా 4 పెట్టండి. 4వ నెంబర్ స్వామికి ఎంతో ప్రీతి. మీరు పెట్టండి పర్వాలేదు. నైవేద్యార్థే నైవేద్యం కింద పెట్టేసేయండి. ఇక్కడ తమలపాకు మీద నీళ్ళు చల్లి స్వామికి నైవేద్యార్థే నైవేద్య నివేదయామి. ప్రథమాత్మ సత్యం పరిశీలించయామి. అమృతమస్తు అమృతోపస్తనమసుత్తర పోషానం సమర్పయామి. ప్రథమాత్మ నమః ద్వితీయాత్మ నమః తృతీయాత్మ నమః చతురాత్మ నమః పంచమాత్మ నమః. నైవేద్యార్థే నైవేద్య నివేదయామి. మధ్య ఉదక పానీయం సమర్పయామి. ఒక 3 సార్లు నీళ్ళండి. హస్తం ప్రక్షాళివ్య పాదం ప్రక్షాళివ్య గండోషాచమనీయం సమర్పయామి. ఉత్తర పోషానం సమర్పయామి. పూగి ఫలైస్త కర్పూర నాగవల్లిదలయుత ముక్తాచనం సమాయుక్తం తాంబూలం. తాంబూలాడితే ₹1 బిల్ల పెట్టి తాంబూలం పెట్టండి. తాంబూలాడితే సువర్ణ దక్షిణ తాంబూలం సమర్పయామి. శ్రీ సంకటహర గణాధిపతి దేవతాభ్యో నమో నమః. ఇది మంగళ నీరాజన దీపం. తాంబూలచరణార్పణమస్తు. ఆదౌ నిర్విఘ్నేన ప్రసమాప్యార్థే. నీరాజనం అండి. ఇది మంగళ నీరాజన దీపం దర్శయామి. ఒక్కటి వెలిగించండి. చక్కగా స్వామి వారికి ఏదైనా పాట వస్తే పాడండి లేదా మంగళ నీరాజన దర్శించుకోండి.
మంగళ చరణ గజానన గజవదన శుభానన గజవదన శుభానన మంగళ చరణ గజానన ఏకదంత మూషిక వాహన ఏకదంత మూషిక వాహన మోదక హస్త గజానన మంగళ చరణ గజానన నీరాజయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అతరక్షాన్ ధారయామి నమస్కరోమి బోలో సంకటహర గజానన భగవాను కీ జై మంగళ నీరాజన దీపం దర్శయామి నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి అతరక్షాన్ ధారయామి ఓం సుముఖచ్చైక దంతచ్చా కపిలో గజకర్ణిక హలంబోధరచ్చ వికటో విఘ్నరాజో గణాధిపా ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజానన అక్షితలు పట్టుకోండి పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కంద పూర్వజ షోడశైతాని నామాని యః పఠేచు నియాదపే విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్ర ప్రచోదయాత్ కార్త్యాజనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్ హంసాయ విద్మహే పరమహంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్ శ్రీ సంకటహర గజానన భగవాను కీ జై శ్రీ సంకటహర గణపతిర్దేవతాభ్యో నమో నమః ఇది సువర్ణ దివ్య మంత్ర పుష్పాంజలిం సమర్పయామి తదంగత్వేన ఆత్మప్రదక్షిణ నమస్కారం యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ కళ్ళు మూసుకొని మనసులో ప్రార్థన చేసినట్టుగా భావన చేసుకోవాలి యానికాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాప కర్మహం పాపాత్మ పాప సంభవః త్రాయిమాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప ఆత్మరక్ష నమస్కారం సమర్పయామి అనేన ఆచరిత పూజాయ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ మహాగణాధిపతిర్దేవత సంకటహర గణాధిపతిర్దేవత పాదాల విందార్పణమస్తు అక్షింతలని విడిచిపెట్టండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపతి పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుమి అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజాయ భగవాన్ సర్వాత్మ సర్వం శ్రీ సంకష్టహర గణపతిర్దేవత పాదాల విందార్పణమస్తు రైట్, ఇది పూజా విధానం. అయితే కథ కూడా ఉంటుంది కదండి. పూజా విధానము మనకు కథ కూడా ఉంటుంది. కథ ఎవరిది వారే చదువుకోవాలి. అయితే కథ మనకు గూగుల్లో ఒక తీరు ఇస్తాను. గూగుల్లో ఒక తీరు ఉంది, పుస్తకంలో ఒక తీరు ఉంటుంది. కనుక ఏది ఉన్నా కూడా అది మీరు చదువుకుంటే దాని ఫలితం వేరే ఉంటుంది. కనుక అయిన తర్వాత కథ చదువుకోవచ్చు. ఆ పూజ ఇదంతా అయిన తర్వాత కూర్చొని కథ చదువుకుని అప్పుడు ఏమైనా ఇంకా నివేదన చేసేవి ఉంటే నివేదన చేసుకోండి. లేదు అనుకుంటే మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలి, దర్శనం కావాలి. దేవాలయంలో హోమం జరిగితే మాత్రం అందులో ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కథకు సంబంధించిన PDF డిస్క్రిప్షన్ లో ఖచ్చితంగా ఉంటుంది, ఒక్కసారి చూడండి. మీ నోట్తో మీరు చదువుకొని మీరు ఫీల్ అవ్వాలి. అందుకనే ఇక్కడ చదవటం జరగట్లేదు అనమాట. సో ఖచ్చితంగా చదువుకోండి. కథ చదివిన తర్వాత ఇక ఉద్యాపన ఎలా చెప్పాలి? ఉద్యాపన చంద్రుణ్ణి చూసి వచ్చిన తర్వాత అక్షతలో నీళ్లు మరలా స్వామివారికి చెప్పుకొని మమ సంకటహర దీక్ష పూజ అనంతరం యథాశక్తి ఉద్యాపనం కరిష్యే అంతే అనుకొని అక్షతలను విడిచిపెట్టి కలశాన్ని కదిలించేసి కదిలించేసి ఆ యొక్క విగ్రహాన్ని చక్కగా కూడా స్వామివారి లోపల పెట్టండి. మనకు 3 నెలల లేదా 5 నెలల లేదా 11 నెలల 21 నెలల ఇవన్నీ కూడా పూజ అయిన తర్వాత ఆ వెండి గణపతిని ఈ యొక్క అయితే మరొక విషయం ఏమిటంటే ప్రతిసారి కూడా చేసుకునేటువంటి ప్రతి నెలలో కూడా ఇవి మొత్తము దానంగా ఇచ్చేయాలి. వాస్తవానికి ఈ కలశము దాని మీద పెట్టినటువంటి ఒక కొబ్బరికాయ బియ్యం మీరు తీసుకొని కంప్లీట్ ఇదంతా కూడా సెట్టుకు సెట్టు దానం చేసేసారు. మరలా నెక్స్ట్ మంత్ మరలా కొత్తది ఇట్లా చేసుకుంటారు. లేదు అనుకున్నట్టయితే మీరు ఎన్ని నెలలు అయితే దీక్ష తీసుకున్నారో అన్ని నెలలు ఇవి కంటిన్యూగా చేసుకొని లాస్ట్ మంత్ చక్కగా ఒక ధోతి స్వామివారికి మంచి ఒక పూలమాల నైవేద్యము ఇవన్నీ కూడా వినాయకుడిని దానం చేయొచ్చు. మరి మనం పూజ చేసుకున్నటువంటి వినాయకుడు పర్వాలేదా దానం చేయొచ్చు? రైట్. అయితే పసుపు గణపతిని ఏం చేయమంటారు? పసుపు గణపతిని కాస్త మన ప్రసాదంగా తినేసి లైట్ గా ముఖానికి రాసుకొని స్నానం చేయొచ్చు ఆడవాళ్ళు. యజ్ఞోపవీతాన్ని యజ్ఞోపవీతాన్ని వేసుకునేవారు వేసుకుంటారు. లేదు అని కూడా రక్ష బీరువాలో పెట్టుకోండి. స్వామివారి రక్ష. రైట్ అండి, చాలా అద్భుతంగా మాకు చేసి చూపించారు, ఎలా చేసుకోవాలి అనేది చక్కగా చేసి చూపించారు. వ్రతము పూర్తయిన తర్వాత కంప్లీట్ గా ఇందులో ఉండేటువంటి ఈ యొక్క గరక నీటిని చక్కగా కూడా మీరు చల్లుకునేటువంటి ప్రయత్నం చేయండి. అభిషేకం చేసింది కనుక
ఇది తీర్థం కూడా ఇది స్వీకరించవచ్చు. అద్భుతం అండి, చాలా అద్భుతంగా మాకు వివరించారు. డెఫినెట్ గా ఇది హెల్ప్ అవుతుంది చాలా మందికి కూడా, ఎవరైతే చేసుకోలేకపోతున్నాం అని. ఒకవేళ ఇలా చేసేసుకున్నట్టయితే మీ గుడి దగ్గరికి, ఇక్కడ మీకు వినాయకుడి గుడి ఉంటుంది కదా, వెళ్ళి అక్కడ ఉన్నటువంటి పురోహితుల గారికి ఖచ్చితంగా ఎంతో కొంత దక్షిణ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, అంతే కదండి? రైట్, అద్భుతంగా చేసి చూపించారు. కృతజ్ఞతలండి, నమస్కారం.